ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం ఏం చేయాలంటే బియ్యం 1 గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. అలాగే జొన్న రవ్వ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం నానబెట్టేసుకుంటే మనం మిక్సీ పట్టేసినప్పుడు ఫైన్గా మనకు పేస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇవి రెండు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో బియ్యం వేసుకుంటున్నాను. ప్లస్ దీంట్లోనే కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు మన ఘాటుకు తగ్గట్టుగా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా నానబెట్టినవి వాటర్ వేస్తున్నాను. నెక్స్ట్ రవ్వ, సో దీంట్లో జొన్నలో మనకు కొద్దిగా స్టార్చ్ ఉండదు కాబట్టి కొంచెం బేస్ కోసం మనం ఇక్కడ బియ్యం వాడుతున్నాం, రైస్ అనేది. సో దీన్ని మనం ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకోవాలి. కొద్దిగా పెరుగు, పుల్లటి పెరుగు అయితే మనకు బాగుంటుంది. అలాగే సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేసేసుకుంటున్నాం. ఓకే, సో పేస్ట్ మనకు రెడీ అయిన తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పోపు కూడా వేస్తున్నాను దీంట్లోనే. సో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం మనకి లోపల బాగా తెలిసే విధంగా కొద్దిగా పోపు ఇక్కడ పెట్టేసుకుంటున్నాం. సో దీంట్లో ఆయిల్ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కొంచెం పోపు పెట్టేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, తర్వాత దీంట్లో ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం ఇంగువ. సో డోక్లాలో ఆ ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో కొద్దిగా కరివేపాకు కూడా ఇక్కడ యాడ్ చేసేసాను. రైట్, సో ఇదంతా మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి పిండిలోనే. సో నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ మారుస్తున్నాను. ఇక్కడ మనం ఆవిరి మీద డోక్లా ఉడికించుకుంటాం. కింద ముందుగా నీళ్ళు పోసేసుకున్నాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుని ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టేసుకున్నాం. లోపల మనకు ఆవిరి అనేది
రెడీ అయిపోతుంది. సో ఈలోగా ఇది కూడా బాగా కలిపేద్దాం. విస్క్ తీసుకుంటున్నాను. ఉండలు లేకుండా కొంచెం బాగా కలిపేసుకొని ఎప్పుడైతే మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటామో అప్పుడు దీంట్లో మనం ఫ్రూట్ సాల్ట్ అనేది మనం యాడ్ చేయాలి. సో దానివల్ల మనకు కొంచెం ఆ ఎయిర్ గ్యాప్స్ అనేది బాగా వచ్చేసి ఆ వేడిలో పెడతాం కదా, స్పాంజీగా వస్తుంది. సో ఇక్కడ నేను గాజు బౌల్ వాడుతున్నాను. దేంట్లోనే పెట్టేసుకోవచ్చు. మీ ఇంట్లో స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా, టిఫిన్ సైజ్ చేసుకుని దాంట్లో వేసుకోవచ్చు, అల్యూమినియం దాంట్లో పెట్టేసుకోవచ్చు. లేకపోతే మనకి హీట్ ప్రూఫ్ ఉంటే అవి కూడా కొంచెం ప్లాస్టిక్ ఇప్పుడు కొంచెం మనకు మంచిగా వస్తున్నాయి కదా, సిలికాన్ కూడా మోల్స్ వస్తున్నాయి, వాటిలో లాగానే మీరు పెట్టేసుకున్నా సరిపోతుంది. ఓకే, లాస్ట్లో ఫ్రూట్ సాల్ట్, ఇది హాఫ్ వేసుకోవాలి మనం ఎప్పుడైనా. నెక్స్ట్ ఇక్కడ ఇది ఓపెన్ పెట్టేసుకుని ఓకే. సో దీంట్లో మళ్ళీ కొద్దిగా కొంచెం నూనె, దీంతో కొద్దిగా ఆవాలు. సో మనకు ఆవాలు చిట్పట్లాడుతున్నాయి. సో కరివేపాకు కూడా వేసేసి దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సిమ్లో పెట్టేసి అలాగే దీంట్లో కొద్దిగా పంచదార, ఓకే. వాటర్ సిమ్లో పెట్టనేది మెల్లిగా మరుగుతూ ఉంటుంది. అది కూడా మనకు స్టీమ్ మీద ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇది వాటర్ కూడా రెడీ అయిపోయింది. ఏదైతే మనం పోపు వేసేసుకున్నామో అలాగే. సో ఇక్కడ మనకు దోక్లా కూడా రెడీ అయిపోయింది. ఇది కొద్దిసేపు మనం చల్లారనిచ్చేద్దాం, ఎందుకంటే గాజు బౌల్లో తీసుకున్నాం కదా, కొంచెం వేడి అనేది ఎక్కువగానే ఉంటుంది. కొద్దిసేపు వెయిట్ చేద్దాం, అప్పుడు మనం ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం. ఓకే, కొంచెం చల్లారింది. సో దీని ముందుగా కొంచెం ఇలా ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దీనిపై నుంచి మనం ఇక్కడ ఏదైతే ఆవాలు, కరివేపాకు అలాగే కొద్దిగా పంచదార వేసి ఏదైతే వాటర్ రెడీ చేసుకున్నామో పైనుంచి కొంచెం అలా పోర్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం నచ్చినట్టుగా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మధ్యలో చూడండి ఎయిర్ గ్యాప్స్ అన్నీ కూడా వచ్చేసాయి కదా, ఇక్కడ కొంచెం అలా స్పాంజీగా వచ్చేస్తుంది. రైట్,
దీన్ని గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. పైన కొంచెం అలా యాడ్ చేసేస్తాను నేను ఇక్కడ ప్లేట్ పైన కొద్దిగా వేసేసి. ఓకే రైట్. సో వేడివేడిగా జొన్న రవ్వ రైస్ డోక్లా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. జొన్న రవ్వ డోక్లా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం అరకప్పు, జొన్న రవ్వ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, తరిగిన కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఫ్రూట్ సాల్ట్ 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పంచదార 1 టీ స్పూన్. జొన్న రవ్వ డోక్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టిన జొన్న రవ్వ, నీళ్లు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో పెరుగు, సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో నూనె పోసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి కలిపి పెట్టుకున్న మిక్సింగ్ బౌల్లో వేసి ఫ్రూట్ సాల్ట్ కూడా వేసి కలిపి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత గాజు మౌల్డ్లో కలిపి పెట్టుకున్న పిండి వేసి కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. మరొక స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేగాక నీళ్లు, పంచదార వేసి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న డోక్లాని చల్లార్చుకొని ప్లేట్లోకి తీసుకొని పైనుండి పోపు పంచదార మిశ్రమం వేసి కట్ చేసుకుని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే జొన్న రవ్వ రైస్ డోక్లా రెడీ.